హలో ఎవ్రీబడి! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేనేం చేశాను? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ ఐ డూ, వాట్ డిడ్ ఐ డూ అంటే నేనేం చేశాను అని. నెక్స్ట్ వన్, తేలికగా తీసుకో. దీన్ని టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ అంటే తేలికగా తీసుకో అని. నెక్స్ట్ వన్, మేము అంతా కలిసి వెళ్ళాము. దీన్ని ఇంగ్లీష్లో వి వెంట్ ఆల్ టుగెదర్, వి వెంట్ ఆల్ టుగెదర్ అంటే మేము అంతా కలిసి వెళ్ళాము అని. నెక్స్ట్ వన్, నువ్వు ముందు విను తర్వాత మాట్లాడు. దీన్ని యు లిజన్ ఫస్ట్ దెన్ స్పీక్, యు లిజన్ ఫస్ట్ దెన్ స్పీక్ అంటే నువ్వు ముందు విను తర్వాత మాట్లాడు అని. నెక్స్ట్ వన్, చలికి నా చేతులు మొద్దుబారాయి. దీన్ని మై హ్యాండ్స్ ఆర్ నమ్ ఫ్రమ్ ది కోల్డ్, మై హ్యాండ్స్ ఆర్ నమ్ ఫ్రమ్ ది కోల్డ్ అంటే చలికి నా చేతులు మొద్దుబారాయి అని. నెక్స్ట్ వన్, నా కంట్లో నేనే పుడుచుకున్నా. దీన్ని ఐ పోక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద ఐ, ఐ పోక్డ్ మై సెల్ఫ్ ఇన్ ద ఐ అంటే నా కంట్లో నేను పుడుచుకున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. దీన్ని ఐ విల్ డూ వాట్ ఎవర్ యు వాంట్ మీ టు డూ, ఐ విల్ డూ వాట్ ఎవర్ యు వాంట్ మీ టు డూ అంటే నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అని. నెక్స్ట్ వన్, అతను ఫోన్ కలవట్లేదు. దీన్ని హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్, హిస్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టింగ్ అంటే అతని ఫోన్ కలవట్లేదు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీకు తనతో ఏంటి ప్రాబ్లం. దీన్ని వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ హర్ నౌ, వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ హర్ నౌ అంటే ఇప్పుడు నీకు తనతో ఏంటి ప్రాబ్లం అని. నెక్స్ట్ వన్, త్వరగా వచ్చి నన్ను కలువు. దీన్ని ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ, ఇమీడియట్లీ కమ్ అండ్ మీట్ మీ అంటే త్వరగా వచ్చి నన్ను కలువు అని. నెక్స్ట్ వన్, నాకెందుకు కాల్ చేశావు. దీన్ని వై డిడ్ యూ కాల్ మీ, వై డిడ్ యూ కాల్ మీ అంటే నాకెందుకు కాల్ చేశావు అని. నెక్స్ట్ వన్, నేను నీకు చాలాసార్లు చెప్పా. దీన్ని ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను అని. నెక్స్ట్ వన్, ఇతని మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా. దీన్ని ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ వర్డ్స్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ వర్డ్స్ అంటే ఇతని మాటలు నీకేమైనా అర్థమవుతున్నాయా అని. నెక్స్ట్ వన్, నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిశాను. దీన్ని ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ ఏ కాఫీ, ఐ జస్ట్ మెట్ హిమ్ ఫర్ ఏ కాఫీ అంటే నేను అతన్ని కాఫీ కోసం మాత్రమే కలిశాను అని. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ, ఐ యామ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ అంటే నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది అని. నెక్స్ట్ వన్, నేను అబద్ధం చెప్పట్లేదు. దీన్ని ఐ యామ్ నాట్ లయింగ్, ఐ యామ్ నాట్ లయింగ్ అంటే నేను అబద్ధం చెప్పట్లేదు అని. నెక్స్ట్ వన్, అందుకే మిమ్మల్ని రమ్మని అడిగాను. దీన్ని ఇంగ్లీష్లో దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్ యూ టు కమ్, దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే అందుకే మిమ్మల్ని రమ్మని అడిగాను అని. నెక్స్ట్ వన్, మనం అలా బయటికి వెళ్దాం కాసేపు. దీన్ని ఇంగ్లీష్లో వి విల్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్, వి విల్ హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ వైల్ అంటే మనం అలా బయటకు వెళ్దాం కాసేపు అని. నెక్స్ట్ వన్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. దీన్ని ఐ విల్ స్పీక్ టు యూ లేటర్,
ఐ విల్ స్పీక్ టు యూ లేటర్ అంటే నేను నీతో తర్వాత మాట్లాడతాను అని. నెక్స్ట్ వన్, వాళ్ళను నేను కలిసి ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్. ఐ షుడ్ హ్యావ్ మెట్ దెమ్ అంటే వాళ్ళని నేను కలిసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నీ చేతిలో ఏమున్నాయి? దీన్ని వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే నీ చేతిలో ఏమున్నాయి అని. నెక్స్ట్ వన్, నేను అలసిపోయాను. దీన్నే ఐ యామ్ ఎగ్జాస్టెడ్. ఐ యామ్ ఎగ్జాస్టెడ్ అంటే నేను అలసిపోయాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు? దీన్నే వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్ అంటే నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు అని. నెక్స్ట్ వన్, అతన్ని ఎందుకు అలా కొట్టావు? దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ హిట్ హిమ్ లైక్ దాట్. వై డిడ్ యూ హిట్ హిమ్ లైక్ దాట్ అంటే అతన్ని ఎందుకు అలా కొట్టావు అని. నెక్స్ట్ వన్, నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా? దీన్ని వై కాంట్ ఐ బీ విత్ అనదర్ ఫ్రెండ్. వై కాంట్ ఐ బీ విత్ అనదర్ ఫ్రెండ్ అంటే నేను ఇంకో ఫ్రెండ్తో ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు అని. నెక్స్ట్ వన్, ఇది గుర్తుందా? దీన్నే డూ యూ రిమెంబర్ దిస్. డూ యూ రిమెంబర్ దిస్ అంటే ఇది గుర్తుందా అని. నెక్స్ట్ వన్, మీరిద్దరు లేకుండా నేను ఉండలేను. దీన్ని ఐ కాంట్ లివ్ వితౌట్ యూ టూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ టూ అంటే మీరిద్దరు లేకుండా నేను ఉండలేను అని. నెక్స్ట్ వన్, అలా ఎలా నవ్వగలుగుతున్నావు? దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ లాఫ్ లైక్ దాట్. హౌ కెన్ యూ లాఫ్ లైక్ దాట్ అంటే అలా ఎలా నవ్వగలుగుతున్నావు అని. నెక్స్ట్ వన్, నేనైతే ఎప్పటికీ అలా చేయలేను. దీన్ని ఐ కుడ్ నెవర్ డూ దాట్. ఐ కుడ్ నెవర్ డూ దాట్ అంటే నేనైతే ఎప్పటికీ అలా చేయలేను అని. నెక్స్ట్ వన్, నన్ను ఫాలో అవ్వకు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ఆలోచించి కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.